కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మిత్ర అంటాడు, మీరేంటి పంతులు గారు ఇలాగా అని చెప్పి అనగానే అదే టైంకి దేవి అని మనిష వస్తారు. ఇక దేవి అని అంటుంది, నేనే పిలిపించాను మిత్ర, అదే మీ పెళ్లి ముహూర్తానికి పెళ్ళి అనుకున్నాం కదా అనగానే అప్పుడే పెళ్ళ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు దేవి అని అంటుంది, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా, ఎంత త్వరగా జరిగితే అంత మంచిది, అందుకే పెళ్లి ముహూర్తం పెట్టడానికి నేను పిలిపించాను. అక్క ఏంటి అలా నించున్నావు, కూర్చో అని చెప్పి అరవింద్కి చెప్తుంది. పంతులు గారు మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఇక పంతులు గారి దగ్గరలో కూర్చుంటుంది అనమాట దేవి అని. ఇక దేవి అని చెప్తుందనమాట, పంతులు గారు ఒక వారం 10 రోజుల్లో ఒక మంచి ముహూర్తం చూడండి అని చెప్పి అంటుందన్నమాట. మనీష నువ్వు వెళ్ళి మిత్రది నీది జాతకం తీసుకురా పేపర్స్ అనగానే అలాగే ఆంటీ అని చెప్పి మనీష లోపలికి వెళ్ళి జాతకం పేపర్స్ తీసుకొచ్చి పంతులు గారికి ఇస్తుందన్నమాట. ఇక పంతులు గారు ఇక వాళ్ళ జాతకరీత్యా అంతా చూస్తూ ఉంటారు. ఇక అంతా చూశాక 2 నెలల వరకు వీళ్ళ జాతకరీత్యా 2 నెలల వరకు మంచి ముహూర్తం లేదండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక మనీష దేవి అని అదేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. పక్క జాను అక్క ఇంకా రాలేదేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇటు పక్క అరవింద జయదేవ్తో అంటుంది, 2 నెలలంటే మన లక్ష్మికి కావాల్సినంత టైం సరిపోతుంది కదండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు, చెప్పాను కదా అరవింద, ఆ దేవుడే లక్ష్మికి ఏదో రకంగా సాయం చేస్తాడని, ఈ ముహూర్తం రూపంలో సాయం చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట జయదేవ్ అరవిందకి. ఇటు పక్క మనీష ఏదో రకంగా కొంచెం త్వరగా అయినా మా పెళ్ళి సెట్ చేయండి ఆంటీ అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటుందన్నమాట దేవి అనికి. ఇక దేవి అని పంతులు గారితో ఇలా అంటుంది, పంతులు గారు పెట్టెడు ముహూర్తం అని చెప్పి అంటారు కదా, అలా ఏమైనా ముహూర్తం ఉందేమో, అలా పెట్టచ్చు కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు, ఇలాంటి ఫేక్ ముహూర్తాలు పెట్టుకున్నాం అనుకో అసలుకే మోసం వస్తుంది, పెళ్ళంటే కొంచెం మంచిగా ముహూర్తం చూసుకొని పెట్టుకోవాలి, అంతేగాని పెట్టెడు ముహూర్తాలు ఇలాంటివి పెట్టుకోకూడదు, అసలుకే మోసం వచ్చిందంటే ఇంకేం లేదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు. ఇక అప్పుడు పంతులు గారు అంటారు, 2 నెలల వరకు లేదు కాబట్టి రేపైతే ఒక మంచి ముహూర్తం ఉండండి అని చెప్పి అంటారు. రేపేనా అని చెప్పి మనీష చాలా హ్యాపీగా ఉంటుంది. ఇటు పక్క జాను ఉంటుంది, అదేంటి ఇందాక చెప్పలేదు కదా రేపు ఒక ముహూర్తం ఉందని అని చెప్పి అనగానే అప్పుడు పంతులు గారు, అంటే మీరు ఒక వారం 10 రోజులు అన్నారు కదా, అందుకని రేపటి ముహూర్తం గురించి చెప్పలేదు, మీరు పెట్టెడు ముహూర్తం అట్లా అంటున్నారు కాబట్టి రేపు ఒక మంచి దివ్యమైన ముహూర్తం అయితే ఉంది, మరి రేపటికి వల్ల అరేంజ్మెంట్స్ అవి మీకు అవుతాయా అని చెప్పి అంటూ ఉంటారు పంతులు గారు. రేపే ముహూర్తం ఖాయం చేసేయండి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు అరవింద, అంత తొందర ఏంటి, 2 నెలలు ఆగమని చెప్తున్నారు కదా, 2 నెలల వరకు మంచి ముహూర్తం లేదు, అయినా ఒక్క రోజులో మనం ఏర్పాట్లు ఏం చేస్తాము, ఇదేమైనా బొమ్మల పెళ్లి కాదుగా అలా చేసేయడానికి అని చెప్పి జయదేవ్ కూడా అందుకొని అలా అంటూ ఉంటారు. ఇక అప్పుడు మిత్ర, ఏం పర్లేదు పంతులు గారు రేపు ముహూర్తానికి ఫిక్స్ చేయండి అని చెప్పి అనగానే ఇక మనీష ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఇక దేవి అని, విన్నర్గా మా అబ్బాయి కూడా చెప్పాడు రేపు ముహూర్తానికి ఫిక్స్ చేసేయండి, లగ్నపత్రిక కూడా రాసేసి ఇక అందరికీ వినిపించండి అనగానే అలాగే అమ్మా అని చెప్పి ఇక పంతులు గారు లగ్నపత్రిక అది రాస్తూ ఉంటారు. పంతులుగా చదువుతారు. చిరంజీవి మిత్రకి అలాగే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మనీషాకి రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాలకి ముహూర్తం అని చెప్పి ఆయన చెప్పేస్తారు. అదే టైంకి లక్ష్మి వస్తుంది. ఇక లక్ష్మి షాక్లో అలా చూస్తూ ఉండిపోతుంది. హే శామ్ వచ్చావా, రా రా అని చెప్పి మనీషా పక్కన కూర్చోపెడుతుంది అనమాట దేవి అని. ఇక దేవి అని చెప్తుంది, శామ్ ఇప్పుడే పంతులు గారు లగ్నపత్రిక చదివేశారు, రేపే 10 గంటల 10 నిమిషాలకి ముహూర్తం అని చెప్పి అనగానే ఇక పక్కన ఉన్న మనిష, ఏంటి శామ్ సంతోషంగా లేవా, అలా ఉన్నావేంటి అనగానే ఇక అప్పుడు పక్కన ఉన్న దేవి అని, శామ్ ఎందుకు సంతోషంగా ఉండదు, నీకు మిత్రకి పెళ్ళంటే అందరికన్నా ఫస్ట్గా సంతోషించేది మన శామే అని చెప్పి దేవి అని అంటుంది. తర్వాత దేవి అని, పంతులు గారు రేపు టైంకి వచ్చి పెళ్లి జరిపించండి అనగానే ఇక పంతులు గారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత దేవి అని అంటుంది, ఒక్కరోజు కూడా టైం లేదు, రేపే పొద్దున్నే కదా పెళ్ళి, నాకు కాలు చేతులు ఆడట్లేం లేదు, మీరందరూ కూడా రేపు పెళ్లిలో తలో చేయి వెయ్యాలి, అప్పుడే మనం ఏ లోటు లేకుండా మిత్ర మనిషి పెళ్లి చేయాలి, అసలు ఈ పెళ్లికి నేను వివేక్ పెళ్లి కూడా జరిపించాలనుకున్నాను కానీ టైం లేదు కదా, సర్లే వీళ్ళ పెళ్ళి అయితే మంచిగా ఏ లోటు లేకుండా చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు. అవును శామ్ ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, అసలు పంతులు గారు వస్తారని తెలీదా నీకు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద, మీరు కూడా ఇప్పుడే బయట నుంచి వచ్చారు కదా, మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అరవింద అడుగుతుందనమాట దేవి అని మనిషాని. అప్పుడు ఇక మనిష, అంటే ఆంటీ మేము లక్కీ వాళ్ళ స్కూల్కి వెళ్ళాము అని చెప్పి చెప్తుంది. అప్పుడు మిత్ర, లక్కీ స్కూల్కి ఎందుకు అనగానే అప్పుడు దేవి అని మనిష ఇలా చెప్తూ ఉంటారు, అంటే మిత్ర అది లక్కీ పొద్దున లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం మర్చిపోయింది, ఇక అందుకే అది ఇవ్వడానికి వెళ్ళాము అని చెప్పి మనిష చెప్తూ ఉంటే అప్పుడు దేవి అని, లక్కీ తినకపోతే మన మనిష బాధపడుతుంది కదా, అందుకే బాక్స్ ఇచ్చాము అని చెప్పి అలా చెప్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనిష అంటుంది, మేము స్కూల్కి వెళ్ళామా, అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ జరిగింది మిత్ర, అక్కడ ప్రిన్సిపల్ ఏమో మన జున్నుని మీ ఫాదర్ ఎవరు అని, మీ ఫాదర్ పేరేంటి అని అడుగుతూ ఉంటే వాడు ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు అని చెప్పి మనిష చెప్తూ ఉంటే అప్పుడు దేవి అని అంటుంది, పాపం వాడికి తండ్రి ఉన్నాడో లేదో, పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ తండ్రి పేరు చెప్పిందో లేదో, అసలు చెప్పాలంటే అటు ఆ అర్జున్కి ఈ జున్ను వాళ్ళ అమ్మకి ఏమైనా అఫైర్ ఉందేమో అని చెప్పి మనిష అంటూ ఉంటే ఇటు పక్క లక్ష్మికి కంట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి.
ఇంకా వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉందేమో అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఇంకా ఆపుతావు మనీష అని చెప్పి అరుస్తుందన్నమాట జాను వాళ్ళ మీద. ఏంటి వాళ్ళంటే నీకేం నొప్పి అని చెప్పి అంటుందన్నమాట మనీష. ఇటు పక్క వివేక్ అందుకొని, అసలు మనకి తెలియని విషయాల గురించి ఎందుకు నోటుకొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇటు పక్క జయదేవ్ కూడా అందుకొని, అసలు ఎదుటి వాళ్ళని అలా ఎందుకు ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు అలా మాట్లాడేస్తే మన సంస్కారం ఏంటనేది అర్థమైపోతుంది అవతల వాళ్ళకి, కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి అంటుంది. ఇటు పక్క అరవింద కూడా, ఒకే ఇంట్లో ఉంటే అక్రమ సంబంధం అంటగట్టేస్తారా మీరు అని చెప్పి అంటుందన్నమాట. అంటే మరి వాళ్ళింట్లోనే ఉందిగా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట దేవయాని. వాళ్ళింట్లో ఉంటే అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి అరవింద కూడా అంటుంది. ఇటు పక్క ఇక మిత్ర అందుకొని, అయినా వాళ్ళ విషయాలు మనకెందుకు, ముందు పెళ్లి పనులు చూడండి అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక దేవయాని, సర్లే వాళ్ళ కూడా మనకెందుకులే కానీ పద మనీష రేపు పెళ్ళికి లిస్ట్కి మొత్తం ప్రిపేర్ చేద్దాము అని చెప్పి ఇక పక్కకి తీసుకెళ్ళిపోతుంది అనమాట దేవయాని మనీషాని. ఇక అక్కడే లక్ష్మి కూర్చొని ఇతనికి ఏడుపు ఆగదనమాట, ఏడుస్తూనే ఉంటుంది. అరవింద వచ్చి ఓదారుస్తుంది. ఇక అరవిందాన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట లక్ష్మి. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే మండపం మొత్తం సిద్ధమైపోతుందన్నమాట మిత్ర మనీష పెళ్లి కోసం. ఇక మండపాన్ని చూసుకొని అరవింద బాధపడుతూ ఉంటుంది. ఒకప్పుడు అరవింద ఎంగేజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కదా మనీషాకి అలాగే మిత్రకి, అంటే లక్ష్మి పెళ్లి బిఫోర్ అనమాట. అక్షతులు గారు వస్తారు కదా, ఇక అదే టైంకి ఇక రింగు తొడుగుతున్న టైంకి పైనుంచి ఏదో వచ్చి ఇక వాళ్ళ చీరలు అవన్నీ కాలిపోతాయి అనమాట. ఇక పంతులు గారు అప్పుడు దీక్షితులు గారు చెప్తారనమాట, మిత్ర కనుక మనీషాని ఎంగేజ్మెంట్ చేసుకున్న పెళ్లి చేసుకున్న ఇక మిత్ర జీవితంలో ఇక నుంచి ఏమైనా జరగచ్చు అని చెప్పి అప్పుడు చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్ వస్తారు. ఏంటి అరవింద ఏడుస్తున్నావు అనగానే, ఇలా పెళ్ళింట్లో ఏడవకూడదు అశుభం అని తెలుసండి, కానీ ప్రపంచంలో ఏ తల్లి కూడా కొడుకు పెళ్లి జరుగుతుంటే ఇలా ఏడవదు, కానీ ఇక్కడ నాకు పెళ్లి జరుగుతున్నట్టు అనిపించట్లేదు, లక్ష్మి చావులాగా అనిపిస్తుంది, అసలు ఆ తాళి మనీషా మెడలో కడతాడేమో కానీ మిత్ర నాకైతే అది మన లక్ష్మికి ఏదో ఉరితాడులాగా అనిపిస్తుందండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అరవింద. ఇప్పుడు జయదేవ్ ధైర్యం చెప్తారు, బాధపడక అరవింద, ఏదో రకంగా దేవుడే సహాయం చేస్తాడు అనగానే, ఇదేం సహాయం అండి, అసలు లక్ష్మికి సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు ఆ దేవుడు అని చెప్పి అరవింద అంటూ ఉంటే, మనం ఇంకేం చేయలేము ప్రేక్షకులా చూడడం తప్ప, ఇలా మనం ఏడుస్తూ ఉంటే వచ్చిన గెస్టులకి అందరికీ డౌట్ వస్తుంది, అనుమానం వస్తుంది, వెళ్ళి అందరిని పలకరించు అనగానే ఇక అరవింద వెళ్తుంది. ఇక అప్పుడు జయదేవ్ అనుకుంటారు, నీకైతే ధైర్యం చెప్పాను అరవింద, కానీ నాకైతే నమ్మకం లేదు, ఈ పెళ్ళిని ఆపాలంటే ఒకటి ఆ దేవుడు, నెక్స్ట్ లక్ష్మికి ఆ శక్తి ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట జయదేవ్. మరో పక్క ఇటు మిత్ర రెడీ అవుతూ ఉంటాడనమాట, బాసికం కట్టుకోబోతూ ఉంటాడు తనే. ఇక తను కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే లక్ష్మి వస్తుందనమాట, వెనక వచ్చి ఇక లక్ష్మి బాసికం కడుతూ ఉంటుందన్నమాట మిత్రకి. లక్ష్మిని చూసి ఇక మొదటిసారి నుంచి లక్ష్మితో ఉన్న సీన్స్ అని గుర్తొస్తూ ఉంటాయన్నమాట మిత్రకి. లక్ష్మి అని చెప్పి అక్కడ ఉన్న సంయుక్తను చూసి లక్ష్మి అని చెప్పి మిత్ర అన్నంతో, నేను శామ్ని మిత్ర గారు లక్ష్మి అంటారేంటి అనగానే, సారీ నాకు లక్ష్మి అనిపించింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అప్పుడు సంయుక్త అంటుంది, ఒకవేళ లక్ష్మి నిజంగా ఇక్కడే ఉండుంటే మీరు ఈ పెళ్ళికి ఒప్పుకునే వల్ల, అంటే ఇది మీ పర్సనల్ నేను అడగకూడదు కానీ మీరు లక్ష్మి టాపిక్ తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను అని చెప్పి అంటుందన్నమాట. లక్ష్మి లేదు కదా అందుకే ఈ పెళ్ళి అని చెప్పి మిత్ర అంటాడు. ఒకవేళ లక్ష్మి బ్రతుకుంటే అనగానే, బ్రతుకుంటే నా ముందు రావాలి కదా, అయినా తను నన్ను మోసం చేసింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అంటే లక్ష్మి మీ ముందే ఉండొచ్చేమో అని చెప్పి లక్ష్మి అలా చెప్తూ ఉంటుందన్నమాట మిత్రతో. ఇక దూరంగా వివేక్ వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి ఇక్కడెక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే, ఇక్కడ అంటే అదే కనిపించకుండా అటు ఎక్కడైనా ఉండొచ్చు కదా అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి. అప్పుడు మిత్ర ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ తను నన్ను దారుణంగా మోసం చేసింది, నేను తనని క్షమించలేను అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది. ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది.